సేవకుని మాటను దేవుడు ఏం చేస్తాడట? రుడిపరుస్తాడు. ఆమెన్. రుడిపరుస్తాడంటే కన్ఫర్మ్ చేస్తాడు అన్నట్టు. రుడిపరుస్తాడంటే ఏం చేస్తాడు? కన్ఫర్మ్. యెషయా గ్రంథంలో 44లో 26వ వచనంలో ఈ మాటను చూస్తున్నాం. నేను నా సేవకుని మాటను రుడిపరుస్తానంటున్నాను. మీలో ఎంతమంది దేవుని సేవకులు నాకు చెప్పండి. కమా, మీలో ఎంతమంది దేవుని సేవకులు? నేను దేవుని సేవకుని అనేటి వాళ్ళందరూ చేతెత్తండి. నేను దేవుని దూతను అని అనే వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి. మనకు తెలియదు మనం ఏమై ఉన్నామో. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనము సేవకుని మాటను దేవుని మాటగా తీసుకోవడము చాలా చాలా మంచిది. రాత్రి ప్రార్థన జరుగుతుంది. మరి ఎప్పుడు రాని అనాలి. ఎందుకంటే తక్కువ వచ్చేటువంటి సురేష్ తానే ఫోన్ చేసిండు, ప్రార్థన ఎక్కడుంది, నేను షాప్ నుంచి వస్తున్నానని. వాస్తవంగా నిన్న సేవకునికి ఎంతో అవసరం ఉండే ప్రార్థన నడిపించేవాళ్ళు. హల్లెలూయా. దయమనమ్మల ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నది. నేను ఎక్కడో కామారెడ్డి దగ్గర ఉండిపోయినాను, రాలేని పరిస్థితి. కానీ ప్రార్థన జరగాల. ఆమెన్. ప్రార్థన ఏం కావాలా? మరి ఎట్లా జరుగుతుంది? ఆయన తన సేవకులను ఏం చేస్తాడు? ఎన్నుకుంటాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం తీసుకోనండి, ఇది ఇలాగే చూసి పెట్టుకొని. మూడవ వచనం చూడండి, 4వ అధ్యాయంలో భక్తులను ఏర్పరచుకుంటున్నాడంట. హల్లెలూయా. దేవుడు కోడి గుడ్డును వదిగినట్టు వదుగుతూ ఉన్నాడు. మనందరము ముగించే సమయానికి వచ్చినాం. ఆమెన్. ఎంతమంది 9 గంటలకు వచ్చినారు ఈ దినం? 9 గంటలకు. మరి వాక్యం వింటారు ఒక 15-20 నిమిషాలు. ఎందుకంటే 9 గంటలకే ఉందాం అనుకున్నా. కానీ నేను నమ్మిన, నేను వచ్చేసరికి పాటలు పాడి ఆరాధన చేసి డైరెక్ట్ నాకు వాక్యానికి ఇస్తారేమో. అటువంటి నడిపింపు ఇక్కడ లేదు. కాబట్టి మరలా నేను అటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆమెన్. వాక్యం మాట్లాడుతుంటే దేవుడే మాట్లాడుతున్నాడని ఎందరు అనుకుంటారు? ఇప్పుడు ఎందరు నమ్ముతారు? ఇక్కడ వాక్యము మాట్లాడుతూ ఉంటే దేవుడే మాట్లాడుతున్నాడని ఎంతమంది అనుకుంటారు? ఇక్కడ దేవుడు మాట్లాడుతుండగా మనం ఇష్టం ఉన్నట్టు చేయొచ్చా? నిశ్శబ్దంగా ఉండి దేవుని మాటలు వినాలా? ఆమెన్. ఒక మాట చూస్తున్నాం, నా సేవకుని మాటను నేను రుడిపరుస్తున్నాను అంటున్నాడు. ఆమెన్. సంఘం గ్రహించాలా? దేవుని సేవకుడు దేవుని చేతిలో ఒక పని చేసే పనికరం లాగా ఉంటున్నాడు. ఆమెన్. మరలా ఇంతకుముందు మీకు చెప్పినాను, ఇప్పుడు కూడా ఆ మాట జ్ఞాపకం చేస్తాను మీకు. ఇది దేవుడు. ఆమెన్. ఏంటిది ఇది? ఇది నీళ్ళ ట్యాంక్. దేవుడు. ఇది పైపు. ఆమెన్. ఇక్కడ ఒక ట్యాప్ ఉన్నది, ఇక్కడ ఉన్నది ఒక బకెట్. ఆమెన్. ఈ ట్యాంక్లకి వెళ్ళే ఈ బకెట్లకు వస్తున్నాయి నీళ్ళు. ట్యాంక్లకి వెళ్ళే ఈ ట్యాంక్ నుండి బకెట్కి వస్తున్న వాటరు మధ్యలో దేవుడు, ఈ దేవుని హృదయం. దేవుడు అంటే ఏంటిది? దేవుని హృదయం. ఇక్కడ ఈ బకెట్ అంటే ఏంటిది? నరుని హృదయం. ఆమెన్. చెప్పండి, ఇక్కడ దయ్యములకు ఛాన్స్ ఇవ్వకండి. మీకు అర్థం కాదు. ప్రాణము పోయినంత వరకు కూడా సేవ చేయడానికి సేవకుడు నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు కూర్చొని కూడా మీకు కొన్ని సంగతులు వింటే బ్రతుకుతారన్న ఆశతో చెప్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. నేనేమి అంత ఈజీగా లేను. ఎంతో శోధనలు ఉన్నప్పటికీ అవన్నిటినీ
పెంటతో ఎంచుకొని అవన్నీ మనల్ని ఏం చేయని నమ్మి మీ కొరకు ఇక్కడ ఉన్నాను. ఆమెన్. ఇప్పుడు కనుక మీరు డిస్టర్బ్ చేయకూడదు. చేస్తారంటే మీరు దేవుని వాక్యాన్ని పోగొట్టుకుంటారు. హల్లెలూయా. దేవుని హృదయంలో నుంచి మనిషి హృదయంలోనికి దేవుని యొక్క దైవత్వమును నింపాలనుకుంటున్నాడు. ఆమెన్. ఏం రావాలట చెప్పండి, అందరూ చెప్పాలా? రత్నమ్మ, దేవుని హృదయంలో ఉన్న దేవుని గుణము మనుష్యుని హృదయంలోనికి రావాలని దేవుని యొక్క మహా సంకల్పము. హల్లెలూయా. ఆ మనిషి హృదయంలోనికి రావడానికి ఈ పైప్ లైన్, ఈ ఛానల్, ఈ పైప్ లైన్ అంటే సేవకుడు. ఆమెన్. ఈ సేవకుడిని వాడుకుంటున్నాడు. మీకు దేవుడు ప్రత్యక్షత ఇస్తే మీరు కూడా ఇక్కడ వచ్చి బోధిస్తారు. మీకు దేవుడు ప్రత్యక్షత ఇవ్వకపోతే మీరు బోధించలేరు. ఆయన భక్తులను ఆయన ఏర్పరచుకుంటున్నాడు. 100 మంది మనుషులుంటే అందులో ఒకరిని దేవుని పని కొరకు ఏం చేస్తున్నాడు? దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఆ ఒక్కని మాట మీరేం చేయాలా? వినాలి. ఎందుకంటే నా సేవకుని మాటను నేనేం చేస్తానంటున్నాడు? రుడిపరుస్తానంటున్నాడు. ఇక్కడ నేను సేవకుడు అంటే ఏదో గొప్పగా చెప్పట్లేదు. సేవకుడు అంటే కేవలము పనిముట్టు మాత్రమే. ఆమెన్. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడో అది మీకు ఇక్కడ ఇవ్వాలి, అంతే. పనోడు. సేవకుడు అంటే అర్థమైంది. సేవకుడు అంటేనే సేవ చేస్తాడు. సేవ చేయించుకునేటోడు సేవకుడా? ఇప్పుడు చెప్పండి, ఈ సేవకుడు ఎవరికి సేవకుడు? మీకా దేవునికా? మా సేవకుడు అండి, మా సేవకుడు అంటారు. ఎవరికి సేవకుడినా? మీ సేవకుడినే. కానీ ముందుగా ఎవరి సేవకుడిని? దేవుని సేవకుడిని. ఆమెన్. ముందుగా మీరు దైవ సేవకుడని గౌరవించినప్పుడే మీకు దేవుని లక్షణాలు ఇక్కడ నుండి వస్తాయి. హల్లెలూయా. ఈ సేవకుడు చెప్పిన ప్రతిదానికి సనుగులు గునుగులు, సనుగులు గునుగులు అప్పుడున్నాయి, ఇప్పుడుంటాయి, ఎప్పుడు ఉంటాయి అవి. నేనైతే అవి మాయం కావని చెప్తాను. ఎందుకంటే వాక్యంలో ఉంది. వాక్యంలో ఎఫెసీ పత్రిక తీసుకుందాం. సేవకుని మాటలు చాలా జాగ్రత్త వినండి. ఈ దినం నేను మిమ్మల్ని ఉట్టిగానే పంపియను. మీరు వాక్యం వినకూడదని, మీ మనసులు గలిబిలి కావాలని దయ్యం ఎన్నో చేస్తున్నప్పటికీ వాటన్నిటిని యేసు నామములో నేను గద్దిస్తున్నాను. అన్ని సందర్భపడునుగాక. ఆమెన్. ఎఫెసీ పత్రిక తీసుకుందాం. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం తీసుకుందాం. 14వ వచనం ఉంచుకొని చదవండి. అందువలన మన మిఖ మీదట పసిపిల్లలమై ఉండకుండా మనుష్యుల అంటే మనుష్యులను నమ్ముకోవద్దు. కొన్నిసార్లు సేవకులను నమ్ముకున్నా మంచిదే. ఎందుకంటే ఆ నిజమైన సేవకుడైతే నిజంగానే మీకు దేవుడు దొరుకుతాడు. ఆమెన్. కానీ మనుషులను నమ్ముకుంటే ఏమైపోతాం? మనం నాశనం అయిపోతాం. మనుషులు అన్నీ కూడా మాయోపాయములు. ఎన్నెన్నో మాయోపాయములు ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం ఆ మాట చదువుదాం. చదవండి. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ వింటున్నారా? ఇక్కడ వినండి. దేవుని హృదయంలో ఉన్నది సేవకుడు అనే ఈ పైపు పనికరము ఈ మనుష్యుని హృదయంలో, అంటే సంఘంలో ప్రతి ఒక్కరి హృదయంలో నింపాలా. ఆమెన్. అయితే ఈ మనుష్యులకు అర్థం కాక కొంతమంది సేవకులు లేక దేవుని సేవకులమని చెప్పుకొని మోసం చేసేవాళ్ళు మనుష్యుల హృదయం, ఆమెన్, మనుష్యుల హృదయంలో ఉన్న సంగతులే బోధిస్తున్నారు. హల్లెలూయా. మనిషిని నమ్మినప్పుడు మోసము, నష్టము జరుగుతుంది. ఆమెన్.
ఏం జరుగుతుంది? ఇంకా ఎన్ని రోజులు మీరు ఇట్లా మనుషులు చెప్పిన మాటలు విని అటు ఇటు కొట్టుకపోతారు? ఇందాక నేను కొన్ని సంగతులు విన్నాను. ఒక సంఘంలో జరుగుతున్నది. ఒక పెద్ద సిలువ ఉంటుందట. ఆ సిలువను ఎత్తుకొని పోయి డోర్ బయట ఉంటారట ఒక కుటుంబం. ఎవరన్నా ప్రార్థన చేసుకోవాలంటే ఆ సిలువ దగ్గరికి పోయి ప్రార్థన చేసుకోవాలట. ఎవరు చెప్పారు ఇది? చాలా బాధాకరం. మనుషుల పద్ధతులు దేవుని పద్ధతులని మనుషులు బోధిస్తూ ఉన్నారు. ఆమెన్. ప్రతి వారమో ప్రతి నెలనో ఒక్కొక్క కుటుంబం ఆ సిలువ మోయాలనంట. కావాలా మీకు సిలువ మోసడు? ఆమెన్. మనమేం మోయాలా? దేవుని కాడి మోయాల, దేవుని మాట. ఆమెన్. హల్లెలూయా. దయమనమ్మా. ఇంట్లో ప్రార్థన జరిగితే ఒరిగేదేం లేదు. దేవుని వాక్యం హృదయంలో ఉన్నప్పుడే మనకు సంతోషం. ఆమెన్. నేను చర్చికి పోతున్నా అంటే అన్నీ వచ్చేస్తాయా? నువ్వు చర్చికి పోతే దేవుని మాట ఏం మాట్లాడిండో అది విన్నప్పుడే నీకు కాపుదల. మా ఇంట్లో ప్రార్థన జరిగిందని మనము రెక్కలు చాపి ఎగిరే అవసరం లేదు. ఆమెన్. హల్లెలూయా. ఇంట్లో ప్రార్థన జరగడం కాదు, ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడినాడో అది నువ్వు నెరవేర్చాలా. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు కొందరు దేవుని పద్ధతులని మనుషుల పద్ధతులనే నేర్పిస్తూ ఉన్నారు. అటువంటి బోధలకు ఇటు అటు ఇటు అటు ఎన్ని రోజులు కొట్టుకపోతారు మీరు? ఇప్పుడు మా వదినం ఉన్నది మోతే. దేవుని స్వరం వెతుక్కోవాలా. మనుషులను వెతుక్కుంటే ఏమైపోతాం? మళ్ళీ ఒకరోజు దెబ్బ తగులుతుంది. ఆమెన్. నిన్నటి దినం చాలా ఆలోచించి బాధ అనిపించింది నాకు. నిన్ననే ఉదయం కూడా ఆలోచించినాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. అది తప్పు. మన ఆలోచన ప్రకారంగా దేవునికి చెప్పద్దు ఇట్లా చేయి అట్లా చేయాలి. సేవకుని మాట దేవుడు నెరవేరుస్తాడు. ఆమెన్. ఇప్పుడే దగ్గర కదా, నేను నా సేవకుని మాట రుడిపరుస్తా, కన్ఫర్మ్ చేసి పడేస్తా. సేవకుడు ఏం చెప్తుంది? ఏలి అన్నాడు రోషంతో, వర్షం పడద్దు అన్నాడు కదా. వర్షం 3 సంవత్సరాలు వర్షం పడలే. మళ్ళీ వర్షం పడమని ప్రార్థన చేసింది. ఏమైంది? పడ్డది. హల్లెలూయా. 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 ఉన్నారా ఇక్కడ? ఇంకా ఎన్ని రోజులు పసిపిల్లల్లాగా ఉంటారు? 12 అయింది, గంట కొట్టేసి వెళ్ళిపోతాం అనుకునేవాళ్ళు. వాళ్ళు పసిపిల్లలు. ఇంకా ఎన్ని రోజులు తాగుతారు పాలు? ఇక్కడ ఎవరు వాక్యాన్ని బోధిస్తారో ఎవరికి తెలియదు. దేవుని చేతులు ఎవరుంటే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఆయన పని కొరకు వాడుకుంటాడు. 7 నక్షత్రములు ఆయన చేతిలో ఉన్నాయట. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క దూతనట. ఒక్కొక్క దూత ఒక సేవకుడు. ఆమెన్. నక్షత్రములు అంటే ఏంటి? సేవకుడు. ఎక్కడుంటాడు సేవకుడు? మీ చేతులు ఉంటాడా? మీరు చెప్పినట్టు చేస్తాడా? ఎవరు చెప్పినట్టు చేస్తాడు? అటు దేవుని దగ్గర ఉండక ఇటు మనుషుల దగ్గర ఉండక వీళ్ళు ఏమైపోతున్నారంటే దయ్యాలుగా మారిపోతున్నారు, దయ్యపు సేవకులుగా మారిపోతున్నారు. హల్లెలూయా. ఇటు దేవునితో కనెక్షన్ లేదు, ఇటు మనుషులతో కనెక్షన్ లేదు. వీళ్ళు చెప్పినట్టు వినరు, మేము చెప్పినయే మీరు చేయాలా. నేను ఇంకో సంగతి వింటున్నాను. ఆ విధంగా మనుషుల పద్ధతులు జరిగించే వాళ్ళ దగ్గరనట ఎవ్వడు శబ్దం చేయడంట. ఆమెన్. పిన్ డ్రాప్ సైలెంట్. ఎంత భక్తో ఎంత భావన్నో నేను దాని గురించి చెప్పట్లేదు, కానీ నేను నన్ను బాధపడుతున్నా హృదయంలో. మనుషులు పెట్టిన పద్ధతులు చేయడానికే నీవు అంత డిసిప్లిన్ చూపిస్తుంటే మరి దేవుడు చెప్పిన పద్ధతిని నెరవేర్చడానికి మనం ఇంకెంత భయపడాలా? ఆమెన్. ఒక సేవకుడు లేస్తాడు, ఒక చర్చి పుడుతుంది. ఆ చర్చి పుట్టినప్పుడు సేవకుడు కొంత శరీరంలో వచ్చి కొన్ని పద్ధతులు పెడతాడు. ఇక ఆమెన్. దేవుని వాక్యానికి తక్కువ, సేవకుడు చెప్పినటువంటి పద్ధతులకు ఎక్కువ విలువీయడం స్టార్ట్ అవుతుంది. ఈ సంఘంలో అట్లా జరగద్దు. ఇక్కడ వాక్యమే గొప్పదై ఉండాలా. ఆమెన్. ఇక్కడ ఏం కావాలా? వాక్యం ఏం చెప్తుందో అది చేయడానికి అందరం ప్రయాసపడాలా. సేవకుడు ప్రయాసపడాలా, సంఘము కూడా దేవుని రాజ్యాన్ని కట్టడానికి, ఆయన సంఘము పరిపక్వతలోనికి రావడానికి, పరిపూర్ణతలోనికి రావడానికి ప్రార్థన చేయాలా. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంత మంచి స్థితిలో అభిషేకము పొంది దేవుని దర్శనములు పొంది, అమ్మా పోయేస్తావా? పో,
మరి వీసా టికెట్లు, ఫ్లైట్ టికెట్లు లేకుండా ప్రపంచమంతా తిరిగి వస్తున్నావు. నేను కూడా ఫ్రీగానే ఇవ్వమంటున్నా, బయటకి పోయి కొద్దిగా ముఖం కడుక్కొని రండి. దేవుని కార్యములు ఇక్కడ జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. మనం వాక్యంలోకి వెళ్ళాలంటే ఇది వినాలే. ఆమెన్. యేసు ప్రభు గొప్ప అభిషిక్తుడు, అభిషేకం పొంది దేవుని కుమారుడని చెప్పి అక్కడ వాళ్ళకు వాక్యం చెప్తా ఉంటే సనుగులు గునుగులు. ఆమెన్. వినాలి ఇక్కడ, సనుగులు గునుగులు. నేనేమన్నా యేసు ప్రభునా ఇప్పుడు? కాదు, నేను నరుడని అంటున్నాడు పేతురు. ఒరే నాయన, నా కాళ్ళ మీద ఎందుకు పడతావు? కొర్నేలి, నా కాళ్ళ మీద పడక నాయనను లేపుతున్నాడు. నేను కూడా నరుడనే. ఈ సేవకుడు కూడా ఏమైనాడు? నరుడై ఉన్నాడు. ఆమెన్. యేసు ప్రభు కూడా నరుడై ఉన్నాడు. యేసు ప్రభు అభిషేకం పొంది అద్భుతాలు చేసి అనేకులు చచ్చిన వాళ్ళని నిలబడి లేపి వాళ్ళ ముందు నిలబడితే ఆయన మీద ఉముస్తున్నారు. జాన్, అర్థమవుతుందా? యేసు ప్రభు గంగవ్వ, యేసు ప్రభు చచ్చిన వాళ్ళని లేపిండు, కుష్ఠరోగులను బాగు చేసిండు, మారుమనస్సును కలగజేసిండు, సంతోషంను తీసుకొచ్చిండు, రక్తస్రావను బాగు చేసిండు, మూర్ఛవ్యాధిని బాగు చేసినాడు, దయ్యములు పట్టినోళ్ళని వెళ్ళగొట్టినాడు, పక్షవాయువు గల వాళ్ళని బాగు చేసినాడు, కుంటోళ్ళను బాగు చేసినాడు, గుడ్డలకు కన్నులు ఇచ్చినాడు, చూపునిచ్చినాడు. కళ్ళు లేని వ్యక్తికి, అంటే గుడ్లు లేని వ్యక్తికి కూడా కొత్తగా గుడ్లు వచ్చినాయి. కాళ్ళు లేని వ్యక్తికి కాళ్ళు అప్పటికప్పుడే పెరిగినాయి. ఇన్ని అద్భుతాలు చేసి యేసుప్రభు వచ్చేసి నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్యరాజ్యం పొందుతాడంటే ఇంకా కొందరు విశ్వాసం ఉంచని వాళ్ళు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. యేసుప్రభుని ఏం చేసినారు? ఉమ్మి వేసిర్రట. ఈ సేవకుడు ఏమన్నా అద్భుతాలు చేయడం మీరు చూసారా? యేసు ప్రభులాగా అద్భుతాలు చేయడం చూసారా మీరు? ఈ సేవకుడు ఎప్పుడన్నా చచ్చినోని లేపినాడు చూసారా మీరు? చచ్చినోని లేపిన యేసు ప్రభు నిన్నే ఉంసేస్తే ఇంకా చచ్చినోని లేపని ఈ సేవకుని మీద మీరు ఇంకెంత మాల? హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్తుంది? ఇక్కడ సనుక్కునే వాళ్ళు, గునుక్కునే దయ్యాలు ఉండేయని నేను అనుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు అటు ఇటు కొట్టుకొని పోవారులాగా ఉండకుండా కల్పింపబడిన ప్రతి ఉపదేశం నాకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్నటువంటి వారుగా ఉండకుండా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం. చెప్పండి, పక్కలకు చెప్పండి, మనం ఎట్లుండాలట చెప్పండి. ప్రేమ కలిగి, పక్కలకు చెప్పండి, అటు ఇటు చెప్పుకోండి. ప్రేమ కలిగి, హృదయంలో నుంచి చెప్పండి, కడుపులో నుంచి రావాలి ఈ మాట. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదుగుదాం. ఆమేన్. హల్లెలూయా. ఎవరిలాగా ఉండాలా మనం? గట్టిగా చెప్పండి, ఎవరిలాగా ఉండాలా? అబ్రాహాం గారు ఎవరిలాగా ఉండాలా? గట్టిగా చెప్పు, ఎవరిలాగా? యేసు ప్రభులాగా ఉండాలా. ఆమేన్. ఇక్కడి నుంచి వస్తుంది గుణం. ఇదే దేవుడు ఇక్కడ కనిపించాలా. అందుకే మధ్యలో సేవకుడు చాలా అవసరం. ఆమేన్. ఎదగడం ఎట్లా ఎదుగుతారు? గర్భంలోకి వచ్చింది బిడ్డ, ఓకే సంతోషం. గర్భం నుంచి బయటకు వచ్చింది, సంతోషం. ఇక గర్భంలోంచి బయటకు వచ్చినావు కదా, నీ గురించి నాకేం పట్టింపు లేదని అంటదా తల్లి? వాడు ఏం కాల? ఎదగాల. తల్లిదండ్రులాగా వాడు కూడా ఏం కాల? ఎదగాలంటే ఏం చేయాలా? తల్లి కేర్ తీసుకోవాలా, తండ్రి కేర్ తీసుకోవాలా. ఉన్నారా? అర్థమవుతుందా మీకు? మీ పిల్లలు ఉట్టిగానే పెరుగుతున్నారా? హల్లెలూయా. ఈ తల్లి, ఈ తండ్రి దేవుడు అవుతాడు. ఆమెన్. ఈ దేవుడు తల్లిదండ్రి స్థానంలో సేవకుని పెట్టినాడు బైబిల్లో. ఆమెన్. సేవకుడు అంటే తండ్రి. ఆమెన్. హల్లెలూయా. వినాలా ఖచ్చితంగా. మనం ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు, ప్రిపేర్ చేస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక తీసుకుందాం. మనం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండడానికి మనం అన్ని విషయాలు ఎదగాలని వాక్యం చెప్తుంది. నేను అదే నేర్చుకుంటున్నాను కాబట్టి ఈ దినము ధైర్యంగా మీకు చెప్తున్నాను.
అందరినీ ప్రేమించాలా, శత్రువును కూడా ప్రేమించే స్థితికి మనం ఎదగాల. ఆమేన్. నా వల్ల అవుతున్నది, నా వల్ల అవుతున్నది అని చెప్పాలా. సేవకునికి దేవుడు సాధ్యపరుస్తూ ఉన్నాడు శత్రువును కూడా ప్రేమించడం. ఆమేన్. చెప్పట్లు కొడదామా? మీరు ప్రేమిస్తారా? అబ్రాం ప్రేమిస్తాడా? నచ్చనోళ్ళు ఇంటి ముందటికెళ్ళి పోయితే ఏమనిపిస్తుంది మీ అందరికీ? అబ్రాంకే కాదు, నచ్చనోళ్ళు ఎదిగితే ఏమనిపిస్తుంది మీకు? అరే అవ్వ, నేను చర్చిలో ఉన్నా, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, దేవుడేమో మాకు చేయడు, వాళ్ళకేమో అన్నీ జరుగుతున్నాయి అనిపిస్తుందా? హల్లెలూయా. మనకు దేవుడు తప్ప ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదు. హల్లెలూయా. నిజమేనా నేను చెప్తున్నది? సంఘం ఒప్పుకుంటుందా? మనకు దేవుడు తప్ప ఏది కూడా అక్కర్లేదు. జాన్, లేదన్నా నాకు కొంచెం ఉద్యోగం చేయాలా, జాబ్ రావాలి, మళ్ళీ మా పిల్లలకి పాలు ఎట్లా, ఫుడ్ ఎట్లా అంటాడు. అనే హల్లెలూయా. పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను, ఆకాశపు వాకిళ్ళు తెరచును నీకు. ఆమేన్. ఏం చేస్తాడట దేవుడు? పరలోక స్వాస్థ్యంతో పోషిస్తాడు. నమ్ముతారా? పాడతారు అంతే. సంఘంలో ఎంతమందిని నమ్ముతారు? నాకు భూమి మీద డబ్బులు లేకపోయినా పరలోకం నుండి దేవుడు నన్ను పోషిస్తాడని ఎంతమంది? డబ్బులు లేకపోయినా అంటే ఖాళీ చేతులుండి కూడా అనామతి ఇంట్లో బెడ్లో అంటే కుదరదు, పని చేయాలా. ఆమేన్. నువ్వు మంచి పని చేస్తూ ఉండాలి, దేవుని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. పని చేయమంటున్నాడు దేవుడు. మన పని రెస్ట్. హల్లెలూయా. దేవుడిచ్చే విశ్రాంతి ఎట్లుంటుందంటే, ఇగో ఆరోగ్యం బాగాలేకపోయినా కుర్చీలో కూర్చొని అయినా వాక్యం చెప్పేటట్టు ఉంటుంది. ఇది విశ్రాంతి. హల్లెలూయా. కుక్కలాగా దింపుతూ ఉంటాడు, నేను నీకు శాంతిని ఇస్తున్నా అంటాడు. దేవుని శాంతి ఏంటిది? కుక్కలాగా దింపడమే. సేవకుడు కుక్కలాగా మురగడమే శాంతి, దేవుడిచ్చే శాంతి. హల్లెలూయా. వాస్తవానికి ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు కోరుకున్నది నువ్వు చేసినప్పుడు నీ మీదికి దేవుని సమాధానం వస్తుంది. హల్లెలూయా. నీకు ఎంతటి కష్టం వచ్చినా కష్టంలో నువ్వు సంతోషంగా ఉంటావు, దేవుడు చెప్పిన మాట నువ్వు చేస్తే. హల్లెలూయా. నా ముఖంలో దుఃఖం కనిపిస్తుంది ఎవరికన్నా? ఎంత కష్టం వచ్చినా సేవకుడు సంతోషంగా ఎందుకుంటున్నాడంటే, దేవునికి ఇష్టమైనవి మనం చేయాలి. ఆమేన్. క్రీస్తును పోలి మనం అన్ని విషయాల్లో ఎదగాల. హల్లెలూయా. ప్రేమ కలిగి, చెప్పండి, ప్రేమ కలిగి. మళ్ళీ మర్చిపోయారు. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిపోతా ఉంటే ఇది చెప్పాలా, పక్కోళ్ళకి, ఇంటికి అందరికీ చెప్పాలా, ప్రతి క్రైస్తవునికి చెప్పాలా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం. ప్రార్థనలనే ఎదుగుతా, ఇంటికి వచ్చి టీవీలు చూసుకుంటూ టైంపాస్ చేస్తా, ప్రార్థన అయితే ఎత్తున్నా కదా అనుకోకండి. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని విషయాల్లో ఎదగాల. ఆమేన్. అన్ని విషయాల్లో ఎదగాల మనం. హల్లెలూయా. అన్ని విషయాల్లో ఎదగాల. చెప్పండి, ఎన్ని విషయాల్లో ఎదగాల? అన్ని విషయాల్లో ఎదగకుండా ఏం చేస్తున్నదో ఫిలిప్పీ పత్రికలో నుంచి చూసుకుందాం. 2వ అధ్యాయం తీసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 14-15 చూసుకుందాం. 10వ వచనం వరకు చదువుకుందాం. నేను కూడా ముగిస్తున్నాను. ఆమేన్. మీరు చెప్పండి, అందరూ కూడా. మేము అనండి. మేము చెడ్డ మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం. చెప్పండి. ఈ లోకంలో ఎవరన్నా మంచిది ఉందా? లోకంలో అంతా చీకటి కమ్ముకుంటున్నది, ఎక్కువ పాపం పెరిగిపోతూ ఉన్నది, ఎటువంటి ప్రేమ లేకుండా ఉంటున్నది. దేవుడు అంటున్నాడు, ప్రేమ చల్లారిపోతుంది అంటున్నాడు. అంత్య దినముల్లో ప్రేమ చల్లారుతుందట. ఆమేన్. ఎందుకు చల్లారుతుంది? చెప్పండి. ప్రేమ ఎప్పుడు చల్లారుతుంది అని చెప్తుంది వాక్యము. అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారుతున్నది. మత్తయి సువార్త 24లో. అక్రమం విస్తరిస్తూ ఉన్నదా లేదా? ఇప్పుడు చెప్పండి. బయట అక్రమం ఉన్నదా? సంఘంలోనే ఎక్కువ అక్రమం ఉన్నదా? చెప్పండి. దేవుని సంఘంలోనే అక్రమం ఎక్కువగా ఉండుట దేవుడు చూస్తున్నాడు. యేసు ప్రభు వచ్చి అన్య ప్రజలతో తలకాయ నొప్పి లేదు ఆయనకి. దేవుని బిడ్డలతోనే తలకాయ నొప్పి ఉన్నది. ఒరే పర్సయిల్లారా అని సంబోధిస్తూ ఉన్నాడు.
శాస్త్రులారా, సద్దుకయ్యులారా అని అంటున్నాడు. వీళ్ళందరూ దేవుని వాక్యం నెరవేర్చలే, బైబిల్ చేతులు పట్టుకొని తిరిగే వాళ్ళే. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఇంకా యాజకులు. యేసు ప్రభు బోధ ఎవరికి చేసిండు ఎక్కువ? దేవుని బిడ్డలకే. హల్లెలూయా. ఎవరి దగ్గరకన్నా రాజు దగ్గరకు సువార్త చేసిండు యేసు ప్రభు? చెప్పండి, ఎవరి దగ్గరకు సువార్త చేసిండు? 13వ అధ్యాయం మధ్య సువార్త చూస్తే ఒక అయ్యోల అధ్యాయం ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, పైకి మీరు 23 అట అయ్యోల అధ్యాయం. హల్లెలూయా. చూడండి, అది చూడండి, అయ్యో అని ఉందా లేదా? ఎవరికి ఇదంత బోధ అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళకే. ఇప్పుడు కూడా దేవుడు తన సంఘంలో ఉన్నటువంటి కచ్చర, సంఘంలో ఉన్న చీకటి, సంఘంలో ఉన్న చెడ్డదంతా తీసేయడానికే ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనగానే పక్కలను చూస్తాం, నీకే చెప్తున్నాడు అంటాం. ఇది మన మనిషి గుణం. అక్రమం విస్తరిస్తుంది అనగానే లోకమే గుర్తుకొస్తుంది మనకి. అవును, అక్కడ మతపరమైన లొల్లీలు జరుగుతున్నాయి, అక్కడ వెళ్తున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయని. మరి ఇక్కడున్న అక్రమము గుర్తుకు రాదు మనకి. ఎవని కంట్లో ఉన్న నలుసు వాడు చూసుకొని ఎదుటి వాళ్ళ కంట్లో ఉన్న దూలాన్ని పెంచాలా. హల్లెలూయా. ముందు నీ కన్ను నీవు శుభ్రం చేసుకో. వాక్యం అంతా దాని కొరకే. ఆమెన్. అమ్మా వింటున్నారా? ఈ దినం మీరు వచ్చినారు. నేను కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడే ఈ మాటలు మీకు నేర్పిస్తున్నాను. ఈ దినము వచ్చిన ప్రతి ఒక్కరూ 2 అంతల శక్తితో పోతారు ఈ దినం. ఆమెన్. అది శారీరకంగా వచ్చే శక్తి కాదు, ఆత్మీయంగా వచ్చే శక్తి. అది ఎప్పుడైతే మనం పొందుకుంటామో మన శరీరాలు కూడా ఏమవుతాయంటే శక్తిని పొందుకుంటాయి. ఆమెన్. నేను ఇంకా కూర్చున్నాను, ఎందుకంటే ఈ కెమెరా సెటప్ అంతా చేయబడి ఉంది. ఇప్పుడు నేను లేస్తే అంతా కూడా చేంజ్ చేయాలి కాబట్టి నేను బలం పొందుకున్నాను. హల్లెలూయా. నేను ఇప్పుడు బలం పొందుకున్నాను. మీరు వక్రజనము మధ్య నివసిస్తున్నారని ఎరిగి, చదవండి 14వ వచనం. మీరు మూర్ఖమైన, మామూలు మూర్ఖులు గారెలు. మూర్ఖులు అంటే ఎంత చెప్పినా వినడు. ఏమ్రా మూర్ఖులు లెక్కున్నావు, వద్దురా అంటే కావాలంటాడు మూర్ఖుడు. చేయకంటే చేస్తాడు మూర్ఖుడు. మానుకో అంటే గంగవ్వ నిద్ర వస్తుంది మెల్లగా, ఇట్లా అని వస్తుంది. అది ఫస్ట్ ఇట్లా చాలా అవుతుంది, కిందికెళ్ళి మీదుగా మళ్ళీ ఒకసారి అవుతుంది. ఆమె మళ్ళీ సెటరేట్ అవుతుంది బండి దానికదే. మీ కొరకే, మీ హృదయాల్లో ఇది ఉండడానికి కొరకే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. నేను రెస్ట్ తీసుకోవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ సేవకునికి దినం బలం ఇచ్చి రాలేని పరిస్థితుల్లో నడిపించి బోధిస్తూ ఉంటే మీరు ఎంత ఆశతో వినాలి. అసలు ఆశ ఉన్నోళ్ళు దూరంగా ఉన్నారని బాధపడుతూ ఉంటా, కానీ మీలో కొందరు ఆశ ఉన్నది కాబట్టి దేవుడు నన్ను ఇక్కడికి కూడా నడిపించినాడు. హల్లెలూయా. ఈ దినం కొన్ని మంచి సంగతులు వింటాం, రోషంతో ఇంటికి వెళ్ళే సంగతులు వింటాం. హల్లెలూయా. 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 చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నివసిస్తున్నారు. హల్లెలూయా. నిరపరాధులను, నిష్కలంకులను, నిందలేని వారుగా ఉండేటట్లుగా దేవుని కుమారులు కావాలట మనం. ఆమెన్. హల్లెలూయా. మీ ఇంటి దగ్గర పక్కోళ్ళు చూసి మిమ్మల్ని చెప్పాలా, ఈమె దేవుని బిడ్డ, ఈమె నోట్లోకి వెళ్ళి అబద్ధాలు ఆడదు, బూతులు మాట్లాడదు, ఈమె ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, దయ్యాలు వెళ్ళిపోతాయని నీ పక్క వాళ్ళు ఏం చేయాలా? ఇరుగు పొరుగు వారు సాక్ష్యం చెప్పాలా. ఆమెన్. బెన్సన్ అనే సేవకుని యొక్క సాక్ష్యం వింటే ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి తన ప్రజలు చేతుల చేతి ఇయ్యగానే అక్కడికక్కడనే 14 మంది పడిపోయారంట. దేవుని అగ్ని వాళ్ళ మీదకి వచ్చింది ఎయిర్పోర్ట్లో. ఆమెన్. హల్లెలూయా. ఆ పోలీసు వాళ్ళు వచ్చి మీరు చర్చలు చేసేటి ఇక్కడ చేయొద్దు అని చెప్పేసి ఆపేద్దామంటే ఆ పోలీసుల మీద కూడా దేవుని శక్తి వచ్చి వాళ్ళు కూడా కింద పడి
మరి భాషలు మాట్లాడిరంట. హల్లెలూయా. మీరేమో ఇక్కడ నాకేం తెలియదు, వస్తున్నా వెళ్తున్నా అన్నట్టు ఉండకూడదు. ఆ శక్తి మనము కోరుకోవాలి. అటువంటి అగ్నిని మనము కోరుకుంటున్నాం. హల్లెలూయా. ఎంతమందికి కావాలి ఆ విధంగా? ఇట్లా ఆశ ఉన్న వాళ్ళకి నిద్ర వస్తుందా? నిద్ర వస్తే నడుస్తుందా? నిద్ర వస్తుంది అని అంటే నీకు అర్థమైతే లేదు సేవకుని బాధ. నిద్ర వస్తుంది అని అంటే నీవు దేవునితో త్రోవలకు రాలే. స్నానం చేస్తే ఈ రక్తంలో మన శరీరంలో ఉన్న అన్ని నీళ్ళల్లో ఉన్న వాటితో ఎట్లయితే కలిసి మరి హార్మోనిక్గా ప్యారలల్గా ఒక మంచి నెమ్మదిని క్రియేట్ చేస్తాయో, మనం పరిశుద్ధాత్మతో కలిసిపోవట్లే. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సంఘం అందరు చేతులు ఎత్తండి ఉన్నవాళ్ళు. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు ఎదగాల, యేసు ప్రభులాగా కనిపించాలా. దినదినం నీ కళ్ళు యేసు ప్రభులాగా ఉండాలి. అబ్బా, ఆయన చూసే చూపులల్లా దేవుడిలాగా అనిపించింది అనాలా. ఆమెన్. నీవు ముడితే అయ్యా ఆయన ముడితే యేసు ప్రభు ముట్టినట్టే ఉంది నాకు అనాలా. ఇవి చెప్పడానికి కాదు, ఈ దినం మనం చేయాల, క్రియలు దాల్చాలా. ఆమెన్. లేకపోతే నువ్వు చర్చికి వచ్చి వ్యర్థమే. ఈ కార్యములు జరగకపోతే దివ్యేష్ నువ్వు నీ ఫ్రెండ్స్కి చెప్పాలా. అప్పుడు నీ నోట్లోకి వెళ్ళే మాటలు వస్తూ ఉంటే అది అగ్నిలాగా కనిపించాలా. ఆమెన్. దేవుని మాట అగ్ని. ఇప్పుడు చూడండి ఎట్లుండాలట మనము. సనుగులు సంశయములు మాని అన్ని పనులు చేయాలట. చర్చికి వచ్చి ఊడుస్తారు, సనుక్కుంటారు. ఎవడి కోసం వస్తున్నావు? ఎందుకు ఊడుస్తున్నావు? చర్చికి వస్తారు, దయమనమ్మ కదా ముందు వచ్చిన మొన్న ఊడ్చేసింది మొత్తం, చీరలేసేసింది మొత్తం. ఆమెన్. చప్పట్లు కొడదామా? సనుగులు సంశయములు, అవసరమైతే చావడానికి కూడా దేవుని కొరకు సిద్ధపడాలా. ఆమెన్. ఆ స్థితికి మనం ఎదగాల. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మనం ఒకరికి మాట ఇస్తే నష్టం కలిగిన ఆ మాట మనం ఏం చేయాలా? తప్పకూడదు. మాట తప్పే క్రైస్తవులు వ్యర్థమే. మీకు అర్థం కాదు. నిన్న ఎందుకు నేను బస్సులో హైదరాబాద్ వెళ్ళినానో, కేవలం ఏం చేసిన మాట ఇచ్చినాను. మాట ఇచ్చి ఏం చేయాలా? నష్టం కలిగిన కొంత నష్టం అవుతుంది. మరి ఊరికనే జరగదు. ఈ దేవునికున్న గుణములు మన జీవితంలోనికి రావాలి అని అంటే ఈ సేవకుడు కొంత కష్టపడాలి. ఈ సేవకుడు ఏం చేసిండో తెలుసా? మోషే విషయంలో మోషే దేవుడు అన్నాడు, ఈ వీళ్ళందరినీ చంపి పాడేస్తా నేను. సనుగుతున్నారు, గునుగుతున్నారు, తిరుగుబడుతున్నారు. ఆమెన్. సనుగుతున్నారు, గునుగుతున్నారు, తిరుగుబడుతున్నారు. సురేష్కి ఇబ్బంది అవుతుందా ప్రార్థన వెళ్ళి నడిపించంటే? అన్నీ నాకే చెప్తాడు సేవకుడు అనుకున్నావు అనుకో. తిరుగుబాటుతనం హృదయంలో కూడా రాకూడదు, అది ఆలోచనలో కూడా రాకూడదు. అందుకే మీరు సేవకుని మీ కన్నులు ఎదుట పెట్టుకుంటే ఫెయిల్ అయిపోతారు. మీ కన్నులు ఎదుట ఎవరు ఉండాలా? యేసు ప్రభు ఉండాలా. ఆమెన్. ఎంతమంది ఒప్పుకుంటారు? మీ కన్నులు ఎదుట ఎవరు ఉండాలా? యేసు ప్రభు ఉంటే మీ సేవకుడు ఏం చెప్పినా యేసు ప్రభుని చూసి అయ్యా నీ కొరకు నేను ఇది చేస్తాను అయ్యా అనాలా. కథం సంతోషంగా చేయాలా. ఆమెన్. ఉత్సాహంగా చేసే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఈరోజు సండే ఎంతమంది సంతోషంగా వచ్చిర్రు ఇక్కడికి? ఉత్సాహంగా వచ్చిర్రు. వచ్చిన వాళ్ళందరూ రెండంతల శక్తితో, మీరు వచ్చినప్పుడు మీకున్న శక్తి కంటే రెండంతల శక్తితో వెళ్తారు. ఇది మాట మాత్రం కాదు. ఇప్పుడే చెప్పినాను కదా, దేవుని సేవకుని మాటను దేవుడు రుడిపరుస్తాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఈ దినం దేవుడు ఒక కమిషన్ని మనకిస్తున్నాడు, ఒక పనిని మనకు అప్పచెప్తున్నాడు దేవుడు. ఆమెన్. ఆ పని ఏందో మనం తెలుసుకొని మనం ఇంటికి వెళ్దాం. హల్లెలూయా. మొన్న శుక్రవారం రాత్రి విన్నాం, రాత్రి కూడిక, ఆల్ నైట్ ప్రేయర్ అంటున్నాం. కానీ ఆల్ నైట్ అనట్లేదు నేను దాన్ని. మనకు ఎంతవరకు నడిపింపుంటే అంత చేస్తున్నాం. ఒకసారి 2 అవుతుంది, ఒకసారి 1 అవుతుంది, ఒకసారి ప్రార్థన జరగకపోవచ్చు కొన్నిసార్లు. హల్లెలూయా.
నమ్మి బాప్టిజం పొందిన వారి వలన ఈ సూచక్రియలు ఉన్నారా? బాప్టిజం పొందిన వాళ్ళు చేతెత్తండి. అందరూ బాప్టిజం పొందిన వాళ్ళే, సంఘం అంతా బాప్టిజం పొందిన వాళ్ళే. ఆమేన్. తీసి చదవండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి. నమ్మి బాప్టిజం పొందువాడు రక్షించబడతాడు. చదవండి మొత్తం. నమ్మని వానికి. సో దేవుని సన్నిధిలో బాప్టిజం పొంది కూడా నీవు ఒకరి మీద సనుక్కుంటున్నావు. ఆడు వింటోడు కానీ పెంటోడు కానీ ఇంకెవడన్నా కానీ ఎవడి మీద సనుక్కోవడానికి లేదు మనకు. ఆమేన్. చివరికి దేవుని మీద కూడా నీవు సనుక్కోకూడదు. దేవుడు ఇట్లా చేసే, గలకేమో పైసలు ఇచ్చిండు నాకేమో ఇవ్వలేడు, వాళ్ళకేమో ఆరోగ్యం ఇచ్చిండు నాకేమో ఆరోగ్యం ఇవ్వలేడు, వాళ్ళకి కార్లు ఇచ్చిండు నాకు కార్లు ఇవ్వలేదు. ఆమేన్. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, మా వాళ్ళు ఇట్లా ఉన్నారు. ఎప్పుడు సనుక్కోవద్దు. మనుషుల మీద సనుక్కోవద్దు, దేవుని మీద. చెప్పండి, పక్కలకు చెప్పండి, నా మీద సనుక్కోకమ్మా అని చెప్పండి. నోరిపి చెప్పండి, హృదయంలో నుంచి నిజంగా చెప్పండి, నా మీద సనుక్కోకని చెప్పండి. సంఘంలో ఎప్పుడైతే సనుగులు గునుగులు మాన్తారో అప్పుడే దేవుని శక్తి రెండంతలుగా పనిచేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా జాగ్రత్తగా తీసుకోనండి. దీన్ని అల్కగా తీసుకుంటున్నారు, కానీ ఇదే మెయిన్. మీరు దేవుని కుమారులు అవ్వాలి అని అంటే సనుగులు గునుగులు మానాల. ఎందుకంటే అసలే మనము చెడ్డ మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం. దొంగతనంకి వస్తాడట, నరహత్యకు వస్తాడట, మొత్తం నాశనం చేసేస్తాడట. He will come to steal, kill and destroy. హల్లెలూయా. కుక్కకు సందిత్తే మూతులు నాకింది అన్నట్టు దయ్యానికి మనం కొంచెం, సాతానుడికి కొంచెం అవకాశం ఇచ్చినా ఆడు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేస్తాడు. ఆమేన్. కాబట్టి ఈ దినం మనం ఏం చేయాలా? సనుగులు గునుగులు రాకుండా సంఘంలో కాపాడుకోవాలా. ప్రేమ ఎక్కువ కావాలా. ఆమేన్. హల్లెలూయా. నాకు ఒకరు కథ చెప్తా ఉన్నారు. ఈ కథ మనం చెప్పొచ్చు, ఇది క్రైస్తవులు చెప్పింది కాదు కాబట్టి. ఒక ముగ్గురు ముసలోళ్ళు ఇంటి ముందట కూర్చున్నారట. చాలాసేపు కూర్చుంటే ఈ తల్లికి ఆశ పుట్టుకొచ్చిందట. ఏంజల్, ఏమైంది? ఏం ఆశ? హల్లెలూయా. ముగ్గురు వృద్ధులు, చాలా పెద్ద వృద్ధులు కూర్చున్నారంట. ఇంటి ముందటికి లేస్తలేరంట. ఈ తల్లికి ఆశ ఉట్టిపోయి, అయ్యా చాలాసేపు అవుతుంది మీరు ఇక్కడ కూర్చొని, మీరు అన్నం తినడానికి రండి అన్నదంట. అప్పుడు ఆయన అన్నాడంట, నీ భర్త ఉన్నాడా ఇంట్లో అన్నాడట. ఒక ఆయన లేడు అన్నదట. నీ భర్త వచ్చినాక వస్తామన్నాడట. భర్త ఎప్పుడో సాయంత్రం వచ్చిండు, అప్పటిదాకా అక్కడనే కూర్చున్నాడట. ఇది కథ మాత్రమే. ఆమేన్. ఎందుకంటే యేసు ప్రభు ఒక ఉపమానమును చెప్తా ఉన్నాడు, సామెతను చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా ఒక సామెత చెప్తున్నాను మీకు. యేసు ప్రభు ఎక్కడ సామెత చెప్పిండంటారా? ఒకసారి తీయండి. 4వ అధ్యాయం లూకాసు వార్త 23వ వచనం చదవండి. త్వరగా 4:23 త్వరగా. ఏం చెప్పిండట? సామెత చెప్పిండట. ఇప్పుడు కూడా ఒక సామెత ఉన్నది, ఒక దేశంలో ఉన్న సామెత ఇది. ఆమేన్. ఏంటిది ఆ సామెతనో ఇప్పుడు మనం వింటున్నాం. హల్లెలూయా. ఎంతమంది పోవాలనుకుంటారు? ఎండ లేదు కాబట్టి మీకు సెలవు లేదు. హల్లెలూయా. ఆ తల్లి అడిగినప్పుడు, నా భర్త లేడన్నప్పుడు, నీ భర్త వచ్చినాక మమ్మల్ని వీలమ్మ అన్నారంట. అప్పుడు ఆమె అన్నదంట, సరే అని చెప్పేసి తినడానికి రమ్మంటే వస్తలేరని చెప్పేసి భర్త వచ్చినాక భర్తకు స్టోరీ అంతా చెప్పి భర్త అన్నాడట, అయ్యో పిలువమని అన్నాడంట. అప్పుడు వెళ్ళి, అయ్యా రండి అన్నదంట. మా భర్త వచ్చిండు రమ్మన్నాడు రండి అంటే, అప్పుడు ఆయన అన్నాడట, మేము ముగ్గురం రావడానికి వీలు కాదు, ఎవరమైనా ఒక్కళ్ళమే వస్తామన్నారంట. హల్లెలూయా. ముగ్గురు రావడానికి మాకు వీలు కాదు, మాలో ఎవరమైనా ఒక్కళ్ళమే వస్తాం. నా పేరు ధనం. ఏం పేరు? నా పేరేంటిది? డబ్బు, ధనము, సంపద. ఆమేన్. ఇంకొక ముసలైన పేరు సక్సెస్, సఫలత. ఏది ముడుతుంది బంగారం. ఆయన పేరేం పేరు? సక్సెస్ అన్నట్టు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇంకొక ముసలైన పేరు ఏందని చెప్తున్నాడంటే ప్రేమ.
ఇవన్నీ చెప్పకముందు ఆయన ఏం చెప్తున్నాడంటే, అమ్మా నా పేరు ధనం, నేను ఒక్కసారి మీ ఇంట్లోకి వస్తే మీ ఇంట్లో ఎన్నటికీ ధనం అయిపోదు ఇక. ఆమెన్. నేను ఒక్కసారి మీ ఇంట్లోకి వస్తే ఎన్నటికీ ధనం అయిపోదు అన్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు సఫలత, నేను మీ ఇంట్లోకి వస్తే ఎప్పుడు మీరు ఏది చేస్తే అది సక్సెస్ అవుతుంది. ఆమెన్. ఎన్నటికీ ఫెయిల్ గారుగా మీరు నేను మీ ఇంట్లోకి వస్తే. కానీ ఎవరినన్నా ఒక్కళ్ళమే వస్తాం. అమ్మ నేను ప్రేమ, నేను మీ ఇంట్లోకి వస్తే మీ ఇంట్లో ఎప్పుడు ప్రేమ ఉంటుంది, ఇక ఎన్నటికీ ప్రేమ పోదన్నారు. ఇప్పుడు చెప్పమ్మా మేము ఎవరం రావాలో ఒక్కరిని చూస్ చేసుకున్నారంట. హల్లెలూయా. మీరేం చూస్ చేసుకుంటారు? మీరు ఎవరిని ఎంచుకుంటారు? భార్యకు అర్థం కాక భర్తను అడగడానికి ఇంట్లోకి పోయింది, ఇదేదో బంపర్ ఆఫర్ ఉంది. ఆమెన్. వెళ్ళిన తర్వాత భర్తతో డిస్కస్ చేసి భర్తతో తెలిసిన తర్వాత భర్త అంటున్నాడు, అయ్యో ధనం వస్తుందా, ఎందుకంటే కష్టజీవి కదా, ధనాన్ని పిలిచాయి, మన ఇంట్లో ఎప్పటికీ డబ్బులు ఉంటాయి అన్నాడంట భర్త. ఆమన్నదంట, నో 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 ధనం వద్దు, మనము సక్సెస్ని పిలుద్దాం, మనం ఏది చేసినా సక్సెస్ అవుతుందంటే భర్త అన్నట్టు అవునవును అది కూడా నిజమే, సక్సెస్ అయినాక మనకు ధనంతోనేం పని, మనం ఏది చేస్తుంది సక్సెస్ అయితే. సాటున ఇంట్లో వాళ్ళ కూతురి ఇలా డిస్కషన్ విని ధనం వద్దు సక్సెస్ వద్దు, మనకి ఎన్నున్న ప్రేమ లేకపోతే వేస్ట్ కదా మనము అంటే, తల్లిదండ్రులు ఇద్దరు కూడా అర్థం చేసుకొని, అరే చిన్న పాప అయినా మంచి ఆలోచన చెప్పింది, ప్రేమ ఉంటే చాలు, మనకు ధనం వద్దు సక్సెస్ వద్దు, సఫలత వద్దు, వెళ్తొద్దు సక్సెస్ వద్దు, ప్రేమనే పోయి వెళ్దామని చెప్పేసి ఈమె వెళ్ళి ప్రేమను పిలుచుకొని వచ్చిందంట. హల్లెలూయా. చప్పట్లు కొడదామా. ఈరోజు సంఘంలో ప్రేమ తగ్గిపోతే, దేవుని ప్రేమ తగ్గిపోతే ఏమవుతుంది? అక్రమం విస్తరిస్తుంది. అదే సనుగుడు గునుగుడు, సనుగుడు గునుగుడు. ఉన్నారు ఇంకా ఇక్కడ. పక్కకున్నోళ్ళతో రొట్టె విరవడానికి ఇష్టం లేదు, నీ పక్కకు కూర్చున్నోళ్ళతో రొట్టె విరవడానికి ఇష్టం లేదు. ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? పక్కకున్నోళ్ళని వదిలేసి ఎన్నుకున్నోళ్ళను ముందున్నోళ్ళని వెతుక్కుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యం. ప్రేమ లేదు మీకు. అందరినీ ప్రేమించాలా. హల్లెలూయా. రొట్టె విరవడం అంటే అది. నిజంగా ప్రేమిస్తున్న వాళ్ళు ఎవరో, ప్రేమించని వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ బల్ల సిద్ధపాటు చేశారా? ఆ రొట్టెలో అది ఇంత చిన్న ముక్కున్నా ఆ ముక్కను పక్క వాళ్ళతో ఏం చేయాలి? నీవు సగం ఇరుచుకోవాలా. అప్పుడు ఇంకా సహవాసాన్ని, ప్రేమను మనము వ్యక్తపరుస్తాం. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. రత్నమ్మ హల్లెలూయా. ప్రేమను రమ్మనేసరికి ఆ ప్రేమ ఏం చేశాడట? మంచిదమ్మా, మంచి సంగతిని నువ్వు ఎన్నుకున్నావని చెప్పి 2 అడుగులేసి ధనము సక్సెస్ 9కి రండి అన్నాడట. హల్లెలూయా. అప్పుడు ఈమె అడిగిందంట, అయ్యా ఎవరన్నా ఒక్కళ్ళే వస్తామన్నారు కదా, మళ్ళీ ధనాన్ని సక్సెస్ని ఎందుకు పిలుస్తున్నావంటే, నేను ప్రేమ కదమ్మా, వాళ్ళని విడిచిపెట్టలేను, వాళ్ళని ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళని రమ్మని పిలవాలి, నేను వాళ్ళు కూడా నాతో పాటు ఉంటారన్నారంట. హల్లెలూయా. ఇప్పుడు ఏమున్నాయి వాళ్ళ ఇంట్లో? అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు దేన్ని కోరుకోవాలా? ప్రేమను కోరుకోవాలా. ఆమెన్. ఎంతమందికి అర్థమైంది? ప్రేమ అనేది ఉండాలి. ప్రేమనే దేవుడు. ఆమెన్. ప్రేమనే దేవుడు, మనుషుల ప్రేమ కాదు. బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు, చీమలు వచ్చినట్టు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనుషులు ఏం చేస్తారు? కష్టాల్లో నిలబడరు. కష్టం వచ్చి నువ్వు పడిపోయినప్పుడు, నీ నాయకత్వం పడిపోయినప్పుడు ఎవడు కూడా రాడు. నేను చాలామంది పాస్టర్లను చూసినాను ఆ విధంగా. వాళ్ళు సేవ చేసినప్పుడు వాళ్ళ కార్ డోర్ తీస్తే, వాళ్ళు రోగం వచ్చి కష్టం ఉన్నప్పుడు కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా పక్కన ఎవరు లేకుండా ఉన్నారు. మనుషులంతా కూడా వట్టి ప్రేమనే. దేవుని ప్రేమ నిజమైన, ఆ ప్రేమ మీలో ఉండాలనే దేవుని సేవకుని దేవుడు ఈ విధంగా బలపరుస్తూ ఉన్నాడు. ఎంతమందికి కావాలా దేవుని ప్రేమ? సనుగులు, సంశయములన్నీ పక్కన పెట్టేసేయండి. నీ ప్రాణానికి నీవు దేవుణ్ణి వెతుక్కోండి. ఆమెన్. హల్లెలూయా. సో అందుకే ఈ దినము 2 అంతల శక్తితో మనం వెళ్ళడానికి దేవుని మాట మనం ఒకటి విందాం. హల్లెలూయా. మత్తయి సువార్త తీసుకుందాం.
మనం వైట్ బోర్డ్ని యూజ్ చేద్దాం అనుకున్నాం, కానీ ప్రభు ఈ విధంగా నడిపించినాడు. కాబట్టి మనము ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు శిష్యులను పిలిచి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 8వ వచనం, ఒకళ్ళు లేచి నిలబడి చదవండి. ఇవి చాలా విలువైనవి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతున్నారా? చెప్పండి. ఇక్కడ ఏం చేయాలట? యేసు ప్రభు శిష్యులను పిలిచిండు. శిష్యులను పిలిచి, హల్లెలూయా, హల్లెలూయా. అటువైపు తిరిగి చెప్పు, అటువైపు తిరిగి చెప్పు అందరికీ. మీలో ఎంతమంది దేవుని శిష్యులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారబ్బా? బాప్టిజం పొంది ఇక మేము ఉట్టి విశ్వాసులమే అనుకుంటారా? శిష్యుల్లాగా మారుతున్నాం మనం. ఆమేన్. మనం శిష్యులం అవుతున్నాం. మనం ఆల్రెడీ శిష్యులమైనాం. మనం ఈ కార్యం చేస్తున్నామంటే రోగుల మీద స్వస్థతను ప్రకటించాలా. అప్పుడు మీరందరు సేవకుని చూడాలా. అరే, మా సేవకుడు రోగులను స్వస్థపరుస్తున్నాడా? హల్లెలూయా. దీపక నాకు అర్థమవుతుందా? యేసుప్రభు శిష్యులను పిలుస్తున్నాడు. అస్సలు సంఘం అంటే ఇది. నిజమైన సంఘం అంటే ఏంటిది? రోగులను స్వస్థపరచాలా. రెండవది, అబ్బో, చనిపోయిన వారిని ఈ సేవకుడు ఇంకా లేపలేదు. చావు దగ్గర దాకా వెళ్ళిన వాళ్ళకి ప్రార్థన చేస్తే దేవుడు మరణాన్ని తప్పించినాడు. కానీ మరణించిన తర్వాత మనము లేపినటువంటి సాక్ష్యం లేవు సంఘంలో. మనం ఇప్పుడు చిన్న మందగా ఉంటున్నాం. ఆమేన్. మనం వయసులో ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ కార్యములన్నీ చూడాలా. హల్లెలూయా. చచ్చిన వాళ్ళని ఏం చేయాలట? అందుకే సేవకుడు అంటాడు, ఏమంటాడు? సంఘంలో సమాధి కార్యక్రమమే జరగద్దు. ఎవరు పెట్టెల వెంటనే పెట్టద్దు అంటాడు. చచ్చిన వాళ్ళని లేపమంటున్నాడు దేవుడు. ఇంకా సాగు ఏమవసరం? ఆమేన్. హల్లెలూయా. ఇది నిజం కావాలా? ఇది దీని కొరకు మనము దేవునికి అన్ని విధాలుగా లోబడి జీవించాలా. ఆమేన్. ఇవి ఉట్టి మాటలు కాదు. ఇదేదో మజాకు చెప్తున్నాయి కాదు. ఈ దినము ఈ శక్తి నీలో దేవుడు ప్రసాదించాలని నీకు ఆశ కలగాలి. నేను ఎంతో ఆశతోని, ఒక రోషంతోని, తీవ్రతతో వచ్చినాను. కారులో టైంకు చేరుకున్నాను. యేసుప్రభు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? అబ్రహాంతో అంటున్నాడు, దీపక్తో అంటున్నాడు. మనం అనుభవించినాం కాబట్టి అదే శక్తి మన దగ్గర ఉంటే ఎట్లా ఉండాలా? ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? రోగులు ఎవ్వరు మన దగ్గరకు వచ్చిన స్వస్థత యేసునామంలో వస్తుంది. చచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే యేసునామంలో లేపుతాం. అది జరగాల. ఇప్పుడైతే రోగులు స్వస్థత పొందుతున్నారు, దయ్యములు విడిచిపోతున్నాయి. ఇంకేమంటున్నాడు? కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయండి. ఇంకేమంటున్నాడు? దయ్యములను వెళ్ళగొట్టండి. ఆమేన్. ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలి? ఉచితంగా పక్కులకు చెప్పండి, రోగులను స్వస్థపరచని చెప్పండి. సిగ్గుచేటు అని చెప్పండి. నువ్వు స్వస్థపరచకపోతే సిగ్గుచేటు చెప్పండి. అందరూ కూడా సిగ్గు పోతున్నది మనది. మన సిగ్గు పోతున్నది. మనము శిష్యులుగా ఈ పని చేయట్లేదు. దేవుని బిడ్డలుగా మనం ఈ పని చేయట్లేదు. రోగులను స్వస్థపరచండి అని చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్తుర్రు అని అడగండి. ఆ మాట ఎవరు చెప్తుర్రు అడగండి. యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్తే కథ అది అట్లనే జరిగిపోతుంది. నువ్వు స్వస్థపరచాలా, రోగులను వెతుక్కోవాలి. ఎక్కడ రోగులు ఉన్నారో రోగుల దగ్గరికి పరిగెత్తాలా. నేను ప్రార్థన చేస్తానాలే. ఆమేన్. ప్రార్థన కోరుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ రోగంల నుండి విడుదల ఇవ్వాలా. అనిల్కి అర్థమవుతున్నాయా? బాప్టిజం పొందిన వాళ్ళ ద్వారా ఇవన్నీ జరగాల. ఈ సంఘంలో అద్భుతాలు జరగాల.
యేసు ప్రభు స్వయంగా నోటితో చెప్తున్నాడు, రోగులను స్వస్థపరచండి, చచ్చిపోయిన వాళ్ళను లేపండి. అమ్మ, గంత పెద్ద పని అన్నట్టున్నది మనకది ఇక్కడ ఉన్న చుట్టూన్న దయ్యాలను బట్టి, మానవ పద్ధతులను బట్టి అది కష్టమైపోతున్నది. కానీ యేసుప్రభు టైంలో చూస్తే సచిన వాళ్ళందరినీ లేపుతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అవే కార్యములు ఇప్పుడు సంఘంలో జరగాలని దేవుని ఉద్దేశం. ఎంతమందికి ఈ ప్రత్యక్షత అర్థమవుతుంది ఈ దినం? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు ఒక సంఘంలో జరగలేవంటే అది సంఘమే కాదు. చెప్పండి, పక్కలకు చెప్పండి, మనది దేవుని సంఘమేనా అని అడగండి. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు జరగాల, చచ్చిపోయేటోళ్ళు బ్రతకాల, చచ్చిన వాళ్ళు బ్రతకాల. అడిగినావా? సంఘమేనా మనది? దెయ్యంలో ఎల్లగొడుతున్నావా? జైపాలని అడుగు. నువ్వు ఎల్లగొట్టకపోతే చచ్చిన వాళ్ళమే మనము. చచ్చిన సంఘం దేవునికి పని లేదు. హల్లెలూయా. ఈ లోకంలో సేవకులు, సేవ పరిచర్యలు ఏ విధంగా ఉండని, కానీ దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షత యేసు ప్రభువులో నుంచి వచ్చిన మాట ఇది. ఆమెన్. మనం ఏం చేయాలా ఈ దినం అంటే రోగులను స్వస్థపరచాలా, రోగులను వెతుక్కోవాలా, చచ్చిన వాళ్ళని లేపాలా, చచ్చిన వాళ్ళని వెతుక్కోవాలా. ఆత్మీయ స్థితిలో చచ్చిన వాళ్ళని అనుకోకండి, శరీరంలో చచ్చిన వాళ్ళని కూడా మనము లేపాలా. హల్లెలూయా. క్యాన్సర్ రోగములు ఎండిపోవాలా, ఆ దయ్యాలన్నీ కూడా శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలా, దయ్యములన్నింటినీ వెళ్ళగొట్టాలా. చెప్పండి, పక్కలకు చెప్పండి, రోగులను స్వస్థపరచాలా అని చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు పోవాలని చెప్పండి. పక్కలకు చెప్పండి, నీవు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత పొందాలా. ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని ఇది. నీవు ప్రార్థన చేస్తే చచ్చిన వాళ్ళు కూడా లేపబడాలి. ఎందుకు? యేసు ప్రభు లేపమన్నాడు కాబట్టి మనం లేపాలా. ఆమెన్. నువ్వు ప్రార్థన చేస్తే దయ్యములు వెళ్ళిపోవాలా. హల్లెలూయా. ఉన్నారా మరి ఈ విధంగా సంఘంలో? పాస్టర్ లేడంటే ప్రార్థన అనుకుంటాం, పాస్టర్ రాకపోతే సప్పసప్పగా పాడతాం పాటలు. దేవుడు లేడా మనకి? ఉన్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఎల్లకాలం ఉంటారా? ఎల్లకాలం తినిపిస్తారా? తినిపించారు. ఆమెన్. ఇంకొక మాట, రోగులను స్వస్థపరచుమన్న నీకే రోగమత్తే? చెప్పండి. ఇప్పుడే చదివినరు ఏమని? వైద్యుడా, ఎట్లా స్వస్థపరచుకుంటావు? నువ్వే వైద్యుడవు, నిన్ను నీవే స్వస్థపరచుకోవాలి. హల్లెలూయా. అదే చేయి తీసి నీ మీద పెట్టుకోవాలి. ఇంకా అంతకేమున్నది? వేరేల మీద పెట్టేసేయి, నీ మీద నువ్వు పెట్టుకోవాలా, ప్రార్థన చేయాలా, స్వస్థత పొందాలా, దేవుని పని కొరకు పరిగెత్తాలా. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దినం నమ్మిన వారి వలన, బాప్టిజం పొందిన వారి వలన జరుగుతున్నాయి. మార్కు సువార్త తీసుకుందాం. నేను ముగించేసినాను, బల్ల తీసుకురండి తొందరగా. మార్కు సువార్త 10వ అధ్యాయం పూర్తి చేయండి. అమ్మా, ఉట్టిగా ఉండకండి, దేవుని శక్తి చేత నింపబడండి. సేవకుని చూడండి, సేవకునిలో అటువంటి లేకపోతే నీలో ఉండడానికి ఇష్టపడు. అప్పుడు దేవుడే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. మా సేవకుడికి చేత కాదు కదా, మా సేవకుడే చేయలేకపోతున్నాడు, నాకేమత్తది అనుకోకండి. సేవకుడికి నీకు సంబంధం లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళది. వాక్యాన్ని నమ్మాల. వాక్యంలో సచ్చినోళ్ళు లేపుతారంటే లేపుతాం అంతే. రోగుల మీద చేతులు ఇస్తే బాగుపడతారంటే బాగుపడతారు అంతే. ఆమెన్. ఈ కాలంలో, ఈ చెడ్డ దినాల్లో అద్భుతాలు జరగకపోతే ఎవ్వడు కూడా నీకు దేవునికి భయపడడు. హల్లెలూయా. దేవునికి భయపడాలంటే ఏం జరగాల? దెబోరమ్మ, మనుషులు దేవునికి భయపడాలంటే ఏం జరగాలి? ఇక్కడ అగ్ని గురియాల, దేవుని అగ్ని, అద్భుతాలు జరగాల, సచ్చినోళ్ళు లేవాలా, రోగం తచ్చినోళ్ళు బాగుపడాలా. ఆమెన్. చేతులెత్తి చెప్దాం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘము నిజంగా బ్రతికి ఉన్న సంఘం కావాలి అని అంటే ఇక్కడ అద్భుతాలు కదిలాలా. ఆమెన్. ఇది ఒక కోనేరు లాగా కావాలా. ఈ కోనేరులో దూతలు వచ్చి నీళ్లు కదిలించినప్పుడల్లా మొదట దుంకిన వాళ్ళందరూ స్వస్థత పొందుతున్నారు.
చదవండి, ఆ మాట చదవండి. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మినోళ్ళు చేతెత్తండి మళ్ళీ ఒకసారి. ఎంతమంది నమ్మిరు బాప్టిజం పొంది? మీతోని ఏం జరగలట? మనతోని సూచక్రియలు జరగలట. ఏం జరగాల? ఏంటి అంటే దయ్యంలో నిలగొట్టాలా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరికి దయ్యం పట్టిందో పోండి వాళ్ళ దగ్గరికి. అమ్మా నేను నీ కొరకు ప్రార్థన చేయాలని అడగండి. ఇష్టపూర్వకంగా చెయ్యండి అమ్మా అంటే అప్పుడు ప్రార్థన చేయండి. దయ్యంలో వెళ్ళగొట్టాలా. ఆమెన్. దేవుని రాజ్యాన్ని కట్టాలా. ఇది కంటికి కనిపించే రాజ్యం కాదు. ఇక్కడ ఏదో సింహాసనంలో కూర్చుండే రాజ్యం కాదు ఇది. పరలోకంలో తండ్రి సింహాసనం మీద కూర్చుంటాం మనం. హల్లెలూయా. ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నాం ఆత్మలో. అది శరీరంలో కూడా జరగాల. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా దయ్యాలు ఉన్నాయి ఇప్పుడు సంఘంలో? చేతెత్తండి. దయ్యాలు ఉన్న వాళ్ళు ఇప్పుడే మనం ప్రార్థన చేద్దాం. ఒకరు దయ్యాలన్నీ కేకలు వేస్తూ బయటకు వెళ్ళిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? కొత్త భాషలు మాట్లాడాలా. ఓ దేవుణ్ణి మానక ఆశతో తీవ్రతతో మీరు భాషలు మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు అనుకున్నాను ఈ దినం. ఎవరికి వాళ్ళు సల్లా కుర్చీలలో కూర్చొని ఒక చిన్న పాప పాట పాడుతుంటే ఇని సంతోషిస్తున్నారు. ఇది కాదు దేవుని సంఘము. ఆమెన్. దేవా అయ్యా అని రక్తాలు గారేదాకా ఆ యొక్క అగ్ని దిగి రావాలని 480 మంది రక్తాలు గార్చుకున్నారట. అలా దేవుడు నిజమైనోడు కాదు కాబట్టి రాలేడు. మన దేవుడు నిజమైనోడు కాబట్టి ఏలియా ప్రార్థించగానే అగ్ని దిగి వచ్చింది. మరి మీరు ఎందుకు కుర్చీలకి అంటకపోయారు? ఎందుకు లేచి నిలబడి చేతులెత్తి దేవుని ఎందుకు స్తుతించలేకపోయారు? మీరు మిమ్మల్ని ఇంకొకడు వచ్చి నడువని నడిపిస్తే కానీ మీరు లేవరా? ఇంకెంతకాలం మిమ్మల్ని నడిపిస్తాడు? హల్లెలూయా. రావాలే, సమయం జరగాలే, దేవుణ్ణి స్తుతించాలి మనం. ఇంకోసారి మీరు అట్లా చేస్తే 4 దాకా కూర్చుండ పెడతాను. హల్లెలూయా. ఉట్టిగా టైంపాస్ చేసినట్టు కనిపించద్దు మనం సంఘములో. తీవ్రత, ఆశ, ఆ బాధ, చచ్చిపోతున్నారు ఎందరో. అన్నీ ఉండి కూడా కొట్టుకొని చేస్తున్నారు. ఏమి లేక రోగాల పాలవుతున్నారు. హాస్పిటళ్ళలో ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. క్రొత్త భాషలు మాట్లాడాలా. విరిగి నలిగిన సిగ్గుపడుతున్నారు మీరు. పక్కోళ్ళకు స్తుతిస్తే పక్కోళ్ళు ఏమనుకుంటారో. నువ్వు పక్కోడు కోసం భయపడుతావంటే రోగం వస్తే పక్కోడు కాపాడాడు నిన్ను. జాన్ ఏం చేయాలి? నీవు సమయానికి రావాలా, వచ్చి వాయిద్యాలు వాయించాలా, పాటలు పాడే వాళ్ళకి. హల్లెలూయా. పాటలు పాడేవాడు ఆత్మతో ఆయన ఆరాధించాలా. స్తుతించే వాళ్ళు దేవుణ్ణి ఆత్మతో స్తుతించాలా. ఆమెన్. హల్లెలూయా. భాషలు మాట్లాడాలా మనం. కొత్త భాషలు మాట్లాడాలా. ఇంకా పాములను ఎత్తి పట్టుకుంటామంట. ఏది మరణకరణమైంది ఏది తాగినా వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచితే స్వస్థత పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. షారోన్ ఎవరట అది చేసేది? ఎవరట? నేనే అన్నానలే, నేనే చేయాలా. కానీ చేస్తున్నావా అంటే ప్రశ్న అడిగితే లేవు. మనకి రోగుల మీద చేయి పెడితే రోగాలే పోతలేవు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి కావాలి శక్తి? దేవుడు ఆల్రెడీ మనకు అన్నీ ఇచ్చేసినాడు. కాబట్టి మనం లేచి నిలబడి ఈ బల్లలో ప్రవేశిస్తుండగా అటువంటి గొప్ప అనుభూతి, దేవుని శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగి ఆయన శరీరంగా మనం మార్చబడదాం. ఆమేన్. బల్ల అంటే అంత మామూలు సంగతి కాదు. అందరం లేచి నిలబడదాం. అయ్యా నిజమైన ఆయన నువ్వు మాకు శక్తినిచ్చినావు. నేనే ఆ పని చేయాలా ప్రభువా. ఇంట్లో పిల్లలకి రోగం వస్తే నీవే ఆ పని చేయాలా. భర్తకి జ్వరం వస్తే నీవే పని చేయాలా. చేయబెట్టి ప్రార్థన చేయాలా. భార్యకి జ్వరం వస్తే చేయబెట్టి ప్రార్థన. ముందు దేవుణ్ణి ఆశ్రయించాలా. హల్లెలూయా. మీ పనులు మీ ప్రార్థనలు పని చేయకపోతే మంచి డాక్టర్ దగ్గరకు పోవాలా. మందులు తినడంలో ఎటువంటి తప్పు లేదు. ఆమెన్.
హల్లెలూయా. మందులు అన్నోడు అన్నం తినోడు కూడా మానేయాల. డాక్టర్లు ఇచ్చే ఇంగ్లీష్ మందులు. హల్లెలూయా. చేతబడులు అవసరం లేదు, మంత్రతంత్రాలు మనకు అవసరం లేదు. కళ్ళు మూసుకుందాం, చేతులు పైకెత్తుదాం. అయ్యా, అన్నీ ఉన్నాయి, నేను అంత మంచోని అనుకుంటున్నాను, కానీ నా వల్ల జరిగే కార్యములు నేను చేయలేకపోతున్నాను. నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ దినము సేవకుని ద్వారా 2 శక్తిని మీరు మాకు ప్రసాదిస్తానని మాట ఇచ్చినారు. కాబట్టి నేను నిజంగా ఆశతో నా హృదయాన్ని తెరుస్తున్నానయ్యా అని అడుగుదాం అందరం కూడా.